దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. నమస్తే సార్. సార్ మేము ఈ మధ్య కాలం వింటుంది ఏంటంటే హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, బిజినెస్ అనేది నడవట్లేదు, రియల్ ఎస్టేట్కి సంబంధించి అని అంటూ ఉంటున్నారు. నిజంగా పడిపోయిందండి? డౌన్ అయిపోయిందా రియల్ ఎస్టేట్ అనేది? మీడియాలో రకరకాలుగా కొంతమంది ఎగెనిస్ట్ మాట్లాడతారు, కొంత ఫర్ మాట్లాడతారు. మన కొన్ని ఛానల్స్ రూలింగ్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే, కొన్ని ఛానల్స్ అపోజిషన్ పార్టీ చేస్తారు. వాస్తవం ఏంటంటే అది చేపట్టిన ఉద్దేశం మంచిదే. అంటే తెలంగాణలో గవర్నమెంట్ పార్కులు కానీ, నాలాలు కానీ, రోడ్లు కానీ, చెరువులు కానీ ఇవి కాపాడాలి అనే చట్టం. ఇది ఇవాళ చట్టం కాదు, 1920 నుండే ఉంది. కాదు, అఫీషియల్ గెజిట్ నోటిఫికేషన్ 2012లో 2014లో వచ్చింది. అంతవరకు పాత సబ్జెక్టే. సో రెరా వల్ల నేను అన్నది అంటే తెలంగాణ ఇవ్వడం తప్పు కదా, కానీ ఇచ్చే విధానం తప్పు అన్నారు. అలా హైడ్రా పెట్టడం తప్పు. హైడ్రా పెట్టి అమలు పరచడంలో కొద్దిగా జోప్యం జరిగినట్టు, కొద్దిగా టీచింగ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దానివల్ల కొద్దిగా హైడ్రా అంటే ఏంటి ఏమంటున్నారంటే, మీరు గవర్నమెంట్ జాగాలు మీరు ఎలా ఆక్యుపై చేస్తారు? ఇండివిజువల్గా గవర్నమెంట్ ప్రాపర్టీ, మనం కట్టిన ట్యాక్స్లో ప్రాపర్టీలు పార్కులు మెయింటైన్ చేస్తారు. మరి ఒక సొంతంగా ఒకటి ఎలా పెట్టుకుంటాడు అంటారు. అది రేవంత్ రెడ్డి గారి ఐడియా. అయితే దానికి ఏమైనా మంచి ఐడియా, ఉద్దేశం మంచి ఒపీనియన్, కానీ యాక్షన్కి, ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ పబ్లిక్లో వేరే వెళ్ళిపోయింది. ఏంటంటే ఒక ఆయన ఇవాళ గృహప్రవేశం చేసాడు, రేపు పొద్దున వెళ్ళి కూలగొట్టారు. ఆయన బాధ ఎట్లా ఉంటుంది చెప్పలే, ఎందుకంటే అంత కష్టపడి కట్టుకుంటారు అదంతా. అది ఇప్పుడు కొంతమంది ఆనకట్లు వేస్తారు చెరువులకి, అది ఈ ఆనకట్టు ఈ సేఫ్టీ ఉంటే పక్కన పోతాడు. రాజకీయ నాయకులు, కాలేజీలు, హాస్పిటల్స్ అన్నిట్లో అవకతవకలు ఉన్నాయి. సో దానివల్ల ఏమైందంటే జనాలు డిస్టర్బ్ అయిపోయారు, బాగా వ్యతిరేకత అనేది కొద్దిగా పెరిగింది. సో దాన్ని అందుకని నేను ఒక టాపిక్ హైడ్రా యూటర్న్ తీసుకుందాన్ని. అంటే ఫస్ట్ ఉన్నంత దూకుడు ఇప్పుడు లేదు, తగ్గిపోయింది. ఫస్ట్లో నోటీస్ ఇవ్వకుండా సాటర్డే మార్నింగ్ కోర్టుకి వెళ్ళాలని కూడా సాటర్డే మార్నింగ్, సండే మార్నింగ్ ఎరగొట్టేవారు కోర్టు. ఇప్పుడు బెయిల్ కూడా మనం చూస్తే అదే అయింది అల్లు అర్జున్ గారిది. మోస్ట్ ఆఫ్ ది అరెస్ట్ చేసేది సాటర్డే, ఫ్రైడే ఈవినింగ్ అని, సాటర్డే మార్నింగ్ అని పెడతారు. ఎందుకంటే వాళ్ళు బెయిల్ తెచ్చుకోవడానికి అవ్వదు. అటు వేరియస్ రీజన్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఫస్ట్లో ఏం చేశారు, నోటీసులు ఇవ్వకుండా అమాంతంగా వెళ్ళి కొలాప్స్ చేశారు. సో దానివల్ల ఎంతోమంది పబ్లిక్ రోడ్డు మీద బయటపడ్డారు. సో దానివల్ల ఏమైంది, పబ్లిక్లో వ్యతిరేకత పెరిగింది. చాలా కష్టాలు. ఇప్పుడు 10 మంది ఉన్నారు, ఎక్కడికి వెళ్తారు సడన్గా వెళ్ళి తీసి. సో దాని మీద కొన్ని చర్చలు జరిగిన తర్వాత ఇప్పుడు కొంచెం స్లో డౌన్ అయ్యి ఏమంటున్నారంటే, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ అయితే పడగొట్టడానికి లేదు, ఇమీడియట్ 1 year నోటీస్ ఇచ్చి అప్పుడు పడగొట్టాలి. ఎందుకంటే వాళ్ళ అకాడమిక్ కేర్ పోతుంది, హాస్పిటల్ పేషెంట్స్ చనిపోతారు. సో ఇలా కమర్షియల్ యాక్టివిటీస్ ఎన్కన్వెన్షన్ ఎరగొట్టారు నాగార్జున గారు. అంటే కమర్షియల్ యాక్టివిటీస్ అవి ఏం ఎఫెక్ట్ కావు, ఇవాళ ఉంటుంది, బిజినెస్ ఉండదు, దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇలాంటి చేసి ఇప్పుడు ఏమన్నారంటే, ఎరగొట్టే ముందు గవర్నమెంట్ ఇప్పుడు లేటెస్ట్గా ఏముందంటే, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిస్తారు, ఆల్టర్నేటివ్ చూపించి అప్పుడు ఎరగొడతారు. ఒకటి. రెండోది, జవహర్ నగర్లో 1000 ఎకరాలు ఐడెంటిఫై చేశారు తెలంగాణ గవర్నమెంట్. ఆ 1000 ఎకరాల్లో ఎవరికైతే ఇల్లులు ఇక్కడ కూలగొడుతున్నామో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ప్లాట్లు ఎంతో 150, 100 ఎన్నో గజాలు ప్లాట్లు వేసి ఇస్తారు. తర్వాత ఇల్లు కట్టైనా ఇస్తారు, ఇల్లు కట్టుకుని డబ్బులైనా ఇస్తారు. అది కమిట్ అయ్యారు. అట్లానే కేసీఆర్ గారు ఆయనలో 30,000, 40,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టారు. ఆ ఇల్లులన్నీ ఖాళీగా ఉన్నాయి, అవి అలొకేట్ చేస్తా ఉన్నారు. అప్పుడు కొద్దిగా మార్కెట్లో కొద్దిగా స్లో డౌన్ కనిపించింది. అంటే ఇప్పుడు కరెక్ట్గా పోతున్నారు. అంటే అన్ని చూసుకొని, ఇప్పుడు రంగనాథ్ గారు, ఏవి రంగనాథ్ గారు ఉన్నారు, ఆయన కమిషనర్ హైడ్రాకి, ఐపీఎస్ ఆఫీసర్, మంచి ఆఫీసర్. ఆయనకి ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా బాగా అంటే జాబ్ సాటిస్ఫై చేస్తారు. ఆయన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆయన ఒక బౌండరీ పెట్టుకుంటాడు, బౌండరీ ఎవరిని దాటినవాడు, ఈయన దాటాడు, వేరే వాడిని రానివాడు, స్ట్రిక్ట్గా ఉంటాడు ఆయన. సో దాని మీద ఆయన సెలెక్ట్ చేసి, వన్ ఆఫ్ ది వెల్ నోన్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ స్టేట్. ఐపీఎస్లో 3-4 ఉన్నారు, అందులో ఈయన ఒకడు. సో ఆయన ఏంటి 10 డిపార్ట్మెంట్, ఇరిగేషను, హెచ్ఎండిఏ, డిటీసీపీ, ఇవన్నీ డిపార్ట్మెంట్ ఓకంటేనే ఆయన ఎరగొడతాడు. ఇప్పుడు కొన్ని రోజులు ఏమన్నారంటే, చట్టం లేదు అసలు, ఇది ఎక్కడి నుండి వచ్చింది, హైడ్రా జీవో లేదు, జీవో కూడా పాస్ చేశారు. ఇప్పుడు కొద్దిగా కరెక్ట్ వేలో వెళ్తున్నట్టుంది, అందుకని స్లో డౌన్ అయింది. సో పబ్లిక్ని దృష్టిలో పెట్టుకున్నారు. పబ్లిక్ బాధపడితే ఓట్లు వేసేది ఎవరు మీకు? పబ్లిక్ని ఇబ్బంది పెడితే ఏమవుతుంది? ముందు ఒక దుగుడు వెళ్ళినా తర్వాత ఆలోచించి మంచి స్టెప్ తీసుకున్నారు. సో దీనివల్ల కొద్దిగా వ్యతిరేకత అనేది తగ్గింది. నేను ఇక్కడ ఎరగొడతాను, నీకు అక్కడ ఇస్తున్నాను, తీసుకుంటే ఆడు హ్యాపీగా వెళ్తాడు. కరెక్టే, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది కాపాడుకోవాలి, కానీ ఎలాగా ఈ విషయాల్లో ఇబ్బంది. ఎందుకంటే హైడ్రా ఏంటంటే
ఇప్పుడు ఒకప్పుడు వేల చెరువులు ఉండేవి తెలంగాణలో, 1000 2000 చెరువులు దాకా ఉండేవి. ఇప్పుడు 700 చెరువులకు వచ్చేసాయి. ఈ స్టెప్ తీసుకుపోతే ఇంకో 20 సంవత్సరాలు పోతే చెరువులే ఉండవు. అసలు ఉండవు. నీళ్ళు ఎక్కడ తాగుతాం మనం? అవును. నీళ్ళు తాగాలి కదా. సో అవి ఆ స్టెప్ మంచిదే, కాకపోతే కొద్దిగా అగ్రెసివ్ గా తీసుకోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడింది. సో హైడ్రా ఇస్ ఆల్వేస్ బెటర్. అండ్ ఇప్పటికైనా వాళ్ళు ఏమంటే శ్రీమంతుడు సినిమాలో డైలాగ్ ఉంది, ఇంతవరకు తీసుకుని చాలు ఊరికి తిరిగి ఇచ్చాను అని చెప్తుంది ఆ హీరోయిన్ ఎవరో తెలియదు నాకు. సో ఆ విధంగా ఆ ఇది కూడా విధంగా మనకి హైడ్రా ఇంతవరకు మీరు వాడుకుంటే వాడుకున్నారు, ఇప్పుడు మాత్రం మా ప్రభుత్వ భూములు, ప్రభుత్వ పార్కులు, నాలాలు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయండి. అయిపోయింది. ఆల్ డన్ ఈస్ డన్, బట్ వాట్ టు బి డన్. సో అట్లా మేము మెయింటైన్ చేస్తాం. ఆ విధంగా చూసుకుంటే తాగునీరు, చెరువులు దేని పెట్టి ప్రతి గ్రామంకి చెరువులు క్రియేట్ చేశారు. ఎందుకు? వాళ్ళు తాగునీరు ఉండాలి కదా. ఉండాలి. ప్రతి విలేజ్, పల్లెటూరులో చూస్తే ఒక్కొక్క క్యాస్ట్ ఒక్కొక్క గ్రామం ఉండేది. పల్లెటూరులో కాపు సంఘం వేరు, కమ్మ సంఘం వేరు, బ్రాహ్మణ్స్, రకరకాలు, ఎస్సీ ఎస్టీ. ఇప్పుడు ఎస్సీ వాడు వచ్చి మన దగ్గర వాడకూడదు, మనం వచ్చి వాళ్ళ దగ్గర కావడం, ఆ విధంగా. సో అప్పుడు ప్రతి బస్తీకి ఒక చెరువు ఉండాలిగా. ఆ విధంగా గ్రామాన్ని 10-20 చెరువులు అయిపోయాయి, గ్రామం సైజు బట్టి, ఏరియా బట్టి. సో ఆ విధంగా చెరువులు క్రియేట్ చేయడం. కానీ అదేంటంటే తర్వాత మిస్యూజ్ కి పాల్పడింది, ఎవరు పట్టించుకోవట్లేదు. అంతకుముందు మరి ఏ సీఎం అంటే ఎందుకు పట్టించుకోవడం మనం క్వశ్చన్ చేయలేం. ప్రతి సీఎం స్టైల్ ఉంటుంది, ఒక లీడర్ విజన్ ఉంటుంది, ఒక మెథడాలజీ ఉంటుంది, అందరు వర్కింగ్ స్టైల్ వేరు ఉంటుంది. సమాజంకి ఏదో చేయాలనుకుంటే తప్పులేదు, సమాజం చేయు, బట్ ఎవరు ఇబ్బంది పడకుండా చేస్తే. ఇప్పుడు హైడ్రా స్లో అవ్వలేదు, వెళ్తుంది కానీ కరెక్ట్ వేలో వెళ్తుంది. అంతకుముందు ఒకటి 2 టీచింగ్ ఏమన్నా బయటకు వచ్చారు. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్ బై ది గవర్నమెంట్. పెద్ద ప్రాబ్లం అంటే ప్రెసెంట్ అయితే లేదు, పెద్దగా లేదు. ఎందుకంటే అన్ని చెక్ చేసుకొని నోటిఫికేషన్ ఇచ్చి టైం ఇచ్చి అప్పుడు వీలైతే కోర్టులో కూడా వేసుకున్నారు చాలా మంది. దానివల్ల మనకి లాస్ ఏం లేదు. మన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు హైడ్రా గురించి అయితే. ఇప్పుడైతే అన్ని పర్మిషన్స్ అనేది మనకి. అండ్ ఇంకోటి కూడా చెప్పారు, గవర్నమెంట్ లో మీకు ఆల్రెడీ పర్మిషన్ ఉంటే దాన్ని టచ్ చేయొద్దని చెప్పాడు. ఇంతకుముందు పర్మిషన్ ఉన్నా టచ్ చేసేవాడు. ఇప్పుడు జిహెచ్ఎంసీ కానీ డిటిసి కానీ హెచ్ఎం మూడిట్లో ఒకటి ఉండాలి, రేరా ఉండాలి. ఈ రెండు ఉంటే మీరు భయపడాల్సిన. కొత్తగా కట్టే బిల్డింగ్స్ మాత్రం ఉంది ప్రాబ్లం కొడతారన్నారు. అండర్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఉంటుంటే డిసైడ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.